హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ యాత్ర. ఫ్రెండ్స్, మనమైతే నారు తీసుకొచ్చాము. నారు నాటడానికి పొలంలోకి అయితే వచ్చాము. పొలంలోకి రావడం జరిగింది. మోటార్ ఆన్ చేసాము, వాటర్ వెళ్తుంది. నారు తర్వాత మీకు చూపిస్తాను. సంచిలో ఉంది కదా, అదే నారు. ఇవన్నీ సాళ్ళు అయితే రెడీ చేసాం. సాళ్ళు వాటర్ పెట్టకముందు మనకు సాళ్ళు అనేవి ఇలాగ ఉంటాయి. అవి మనం అక్కడ అగ్గిమంట వేసాం కదా ముందు వీడియోలో, ఆ అగ్గిమంట అలా అయింది దాని పరిస్థితి. అక్కడ కూడా మొక్కలు వేద్దాం, అవి ఎలా వస్తాయి అది కూడా చూద్దాము. ఇక్కడైతే గత్తం పోగు అడ్డం ఉంది ఫ్రెండ్స్. అడ్డం ఉండడం వలన గత్తం పోగు వరకు సాలు పెట్టి మళ్ళీ గత్తం పోగు అవతల నుండి పెట్టాను. ఇక్కడ వంకర వస్తుంది కొంచెం, ఈ కాలువ బట్టి వంకర వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇలా వెళ్తుంది వాటర్, ఇలా వెళ్తుంది అన్నమాట వాటర్. ఇక్కడైతే పుట్ట ఉందండి. పుట్ట ఉండడం వలన వాటర్ పుట్ట కన్నాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ ఈ 2 అంగుళాల పైప్ మొక్క వేసాను. పైప్ మొక్క వేసి ఆ పుట్ట వరకు బైపాస్ వేసాను అనమాట. ఆ పైప్ ద్వారా వాటర్ వెళ్ళినట్టు. ఇప్పుడు వరకు మీరు పొడిగా ఉన్న సాళ్ళు చూశారు కదా, ఈ సాళ్ళలో వాటర్ పెట్టాను. వాటర్ పెట్టిన తర్వాత సాళ్ళు ఇలా ఉంటాయి. ఇందులోనే మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కలు ఎలా వస్తాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. టమాటా మొక్కలు ఉడిచాక చూపిస్తానని చెప్పాను కదా. ఉడిసిన తర్వాత టమాటా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇదిగోండి, సాల్లో ఉన్నాయి అలాగ అక్కడక్కడక్కడ. ఇందులో మీకు టమాటా మొక్కలు ఏవో గడ్డి మొక్కలు ఏవో తెలియట్లేదు, కానీ చిన్న చిన్నవన్నీ టమాటా మొక్కలు. ఇదిగోండి, ఇవైతే ఉడిసి వారం అయ్యింది మొక్కలు. ఇవి ఉడిసి వారం రోజులు అయింది ఈ టమాటా మొక్కలు. ఓవరాల్గా టమాటా తోట చూసుకుంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ప్రస్తుతానికైతే. అదండి, తీసిన ఉడిసిన 2 రోజులకు 3 రోజులకు చూపిద్దాం అనుకున్నాను, కానీ చూపించడం అవ్వలేదు. 10 రోజులు అయిపోతుంది తోట ఉడిసి, టమాటా తోట. ఇదిగోండి, వంగ తోట కూడా ఉడిసాము. వంగ ఉడిసి కూడా 10 రోజులు అయ్యింది, కానీ ఇట్లా ఇంకా ఏం డెవలప్మెంట్లు అయితే లేదు. ఇటు ఏదో మందు కొట్టాలి, ఆకులు రావట్లేదు. జీవామృతం తయారయ్యాక జీవామృతం కొడదామని వెయిటింగ్. సోమవారం కానీ మంగళవారం కానీ జీవామృతం కొట్టాలి వంగ మొక్కలకి. ప్రస్తుతానికైతే వీటి పరిస్థితి ఇది. ఇది జీవామృతం కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అప్డేట్ అనేది తర్వాత ఇస్తాను. ఈ చివరి లాస్ట్ వరుస వంగ అయితే ఈరోజే ఉడిసాము. ఈరోజు ఉడిసిన మొక్కలు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి. మిరప కూడా ఈరోజు, ఏదైతే ఈరోజు శుక్రవారం రోజు ఉందో ఈ శుక్రవారం రోజే ఉడిసాము. ఎందుకంటే మిరప పరిస్థితి కూడా ఇలా ఉంది. వీటన్నిటి పరిస్థితి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఎలా ఉంటుంది అనేది, జీవామృతం కొట్టిన తర్వాత పిండి ఒకసారి గెత్తం పోగుంది కదా, అది గెత్తం అది ఒకసారి మొక్కలన్నిటికీ వేసిన తర్వాత అప్పుడు సెకండ్ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను. మొక్కలు వేసాకైతే ఇదిగోండి, మిరప మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇది వేసి 3 రోజులే అవుతుంది. లైట్గా వీటికి ఏంటంటే వాటర్ పెట్టలేదు, ఇంకా వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టడం కోసం లైట్గా చల్లాం అంతే, పెద్ద ఏం కాదు. ఒక 10 కేజీలు గెత్తం చల్లాం వీటిల్లో కొంచెం బలం కోసం. ఇవి మిరప మొక్కలు. ఇవ్వండి, వంగ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇది వంగ మొక్కల పరిస్థితి. సాళ్ళు మెయిన్ ఏంటంటే, మనం సాళ్ళు పెట్టుకుంటే గొప్పు తవ్వడం ఈజీగా ఉంటుంది, వాటర్ పారడం ఈజీగా ఉంటుంది, మనకి నడ్డానికి బాగుంటుంది, గెత్తం వేయడానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఇది కూడా వంగ తోటే. ఇక్కడ వరకు ఇవన్నీ వంగ తోటే. మొత్తం సాళ్ళు ఎన్నిసార్లు వేసాను అనేది కూడా లెక్కెట్టి చెప్తాను. ఇదిగోండి, టమాటా అయితే ఎలా ఉంది. ఇదంతా టమాటా. ఇది మనం ఉడిసి 15 రోజులు అవుతుంది కరెక్ట్గా. 15 రోజులకి ఈ దశలో ఉంది టమాటా. అక్కడక్కడ లైట్ పూతలు కూడా వస్తున్నాయి. ఇవ్వండి, ఇక్కడ మధ్యలో 2 సార్లు బంతి వేసామన్నమాట. టమాటాలో బంతి వేయడం వలన తెగుళ్ళు రావు అని చెప్పేసి నేను చూశాను వీడియోలో, యూట్యూబ్లో గట్రా చూశాను. దాన్ని బట్టే ఈ మధ్యలో బంతి వేసాము. కూడా బార్డర్ బంతి వేసాము. పూలు పూసిన తర్వాత తీస్తాను, అప్పుడైతే కరెక్ట్గా కనబడుతుంది ఎలా వేసామనేది. ఇదిగోండి, టమాటా అయితే ఇది ఇలా ఉంది.
సాళ్ళు ఇలా ఉంటాయి వరుసగా. ఇది టోటల్ ఓవరాల్ మన పొలం వ్యూ ఫ్రెండ్స్. ఇదైతే గెత్తం పోగు. ఈ గెత్తం పోగులో గెత్తం తవ్వి మనము ఇదిగోండి బకెట్లో వేసుకుంటాం. ఇలా పిండిలా చేసి చూపించు ఒకసారి. పిండిలాగా ఉందా? అదిగోండి అలా పిండిలా చేసుకోవాలి. చేసి మొక్కకి వేయాలన్నమాట. ఆ గెత్తం ఏంటంటే ప్రతి మొక్కకి వేయాలని చెప్పాను, కానీ మొక్కలు వేయాలంటే మనం మొక్కల దగ్గరికి పట్టుకొచ్చి మొక్కను చూసి వేయాలి. మొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది మనం మొక్క వేసినప్పుడు చూస్తే ఏంటంటే తెలుస్తుంది. మొక్క పరిస్థితి ఎలా ఉంది, మొక్క బాగుంది, బాగాలేదు, పురుగు పట్టింది, పూత వస్తుంది, అది ఏంటనేది తెలుస్తుంది అనమాట. దానికోసం చూసుకొని వేసుకోవాలి. అవి కూడా తీసుకొస్తుంది మా ఆవిడైతే బకెట్. ఎంతసేపు నేను వేసాను, నా చేతులు ఖాళీ లేక వీడియో తీయడం వల్ల మీకు చూపించడం కోసం వీడియో తీస్తున్నాను. ఇదిగోండి మొక్కలకైతే ఇలాగ వేయాలి గెత్తము. అదిగోండి అలాగ వేయాలి. మొక్క చుట్టేసి మొక్కను కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నట్టు మొక్క పరిస్థితి ఎలాగ ఉందని. మేమైతే ఇప్పటి వరకు ఎటువంటి పురుగుల మందులు ఏమీ కొట్టలేదు. 100% ఆర్గానిక్ ఎరువులు, వాటర్ ఇవే వాడతాను. సాయంత్రం జీవామృతం స్ప్రే చేస్తే అది కూడా చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి.